20వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 86వ అధ్యాయము 11వ వచనము. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. సహోదరి సహోదరులారా, అన్ని విషయాలలోనూ మనము ప్రభు చేత నడిపింపబడాలి. కొంతమంది అన్ని వారికి నచ్చినట్లుగా చేస్తూ వారు అనుకున్నది జరగనప్పుడు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చి అది జరగాలని ప్రార్థిస్తూ ఉంటారు. మరికొంతమంది అన్ని విషయాలలోనూ ప్రభుపై ఆధారపడరు. కానీ ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు మాత్రమే ప్రభు దగ్గరకు వస్తూ ఉంటారు. ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ప్రభుపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. నా ఇష్టం కాదు కానీ మీ చిత్తమే జరగాలి ప్రభువా అని మనం ప్రార్థించగలగాలి. ప్రభుపై ఆధారపడకుండా కేవలము మన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళినప్పుడు మనం విజయాన్ని పొందలేకపోవచ్చు. కానీ ప్రభు చేత నడిపింపబడేవారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఎన్నో క్రొత్త విషయాలను మనకు బయలుపరుస్తాడు. ఆ వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రతిదినము వాక్య ధ్యానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ప్రభు చేత మనం బోధింపబడుతూ అన్ని విషయాలలోనూ ప్రభుచే నడిపింపబడాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. కేవలము మా జ్ఞానాన్ని బలాన్ని నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి చిన్న విషయంలో కూడా మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రతిదినము మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీరే ఆ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మీ సత్యాన్ని అనుసరించి మేము నడుచుకోవాలి ప్రభువా. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి తండ్రి. మీరే మాకు సరైన మార్గాన్ని బోధించండి తండ్రి. మేము తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేసే ప్రతి పనిలోనూ మీరే మాకు తోడుండి నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.